హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ జున్ను పాలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ జున్ను పాల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ మనం రోటీస్లోకి అలాగే రైస్ కాంబినేషన్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మనకి పన్నీర్ కర్రీ ఎలా ఉంటుందో అలాగే ఇది కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుని దానిలో 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోవాలి, జున్ను పాలు. ఈ జున్ను పాలతో మనం జున్నుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో ఏమీ మిక్స్ చేయలేదు, ప్లెయిన్గానే మనం జున్నుని ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని నేను ఓవెన్లో పెట్టాను. చూడండి, జున్ను రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మనం పన్నీర్ ఎలా క్యూబ్స్లా కట్ చేసుకుంటామో అలాగే దీన్ని కూడా మనం క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. చూడండి, మనకి జున్ను చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా పన్నీర్ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆయిల్ హీట్ చేసుకుని దానిలో మసాలా దినుసులు వేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు యాడ్ చేశాను. ఇప్పుడు దీనిలో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి. సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దీనిలో మనం 2 టమాటోస్ యాడ్ చేశాను. ఇక్కడ నేను టమాటోస్ చక్కగా సాఫ్ట్గా అయిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను. దీన్ని కాసేపు మూత పెట్టి మగ్గనించుకుంటే మనకి టమాటా అనేది సాఫ్ట్గా అయిపోతుంది. టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత ఇక్కడ మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ కొంచెం వేగిన తర్వాత దీనిలో లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, జస్ట్ లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మసాలా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇది కొంచెం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జున్ను పీసెస్ అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు ఏమీ ఉడకక్కర్లేదు. జస్ట్ మనం పన్నీర్ ఫైనల్గా ఎలా యాడ్ చేస్తామో ఇది కూడా అంతే. కాసేపు మూత పెట్టి మగ్గనిస్తే చక్కగా మసాలా అనేది ఆ పీసెస్కి చక్కగా పట్టేస్తుంది. స్టార్టింగ్లో ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం కదా, ఫైనల్గా ఇంకొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఫైనల్గా మసాలా అంతా పీసెస్కి చక్కగా పట్టేసింది. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారుగా, ఎంతో టేస్టీగా ఉండే జున్ను కర్రీ రెడీ అయిపోయింది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక చిన్న బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.